హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవి ప్రేమిల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఆల్రెడీ జనవరి 1కి షార్ట్ అయితే వీడియో అప్లోడ్ చేశానండి. ఇది లాంగ్ వీడియో, కాస్త లేట్గా వదులుతున్నాను, ఏమీ అనుకోవద్దు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాస్త ఇబ్బందిగా ఉందండి, అందుకని ఇక ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి విషయాలు చెప్పుకుందాము, సరదాగా మాట్లాడుకుందాము. ఇక నేనైతే గేట్ ముందు అయితే ఇలా చక్కగా ఉత్తి ముగ్గుతోనే ఇలా వేసేసానండి, కలర్స్ ఏమీ వాడకుండా. వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, తొందరగా చెరిగిపోతుంది, మార్నింగ్కే చెరిగిపోద్దండి, నైట్ అంతా తిరుగుతూ ఉంటాయి కదా అని చెప్పేసి అలా వేసేసాను. ఇక మన ఇంటికి వెళ్ళే దారిలో ఇలా నాపరాళ్ళు అయితే చదునుగా వేపించామండి, రాళ్ళు అవి ఉంటాయని చెప్పేసి. ఇక ఇక్కడ నా అత్తయ్య ప్రతి రాయి మీద వేసేస్తూ ఉంటారండి. నాపరాళ్ళు అంటాం కదా, మన ఊర్లో కూడా చక్కగా కడుక్కొని ముగ్గులు పెట్టుకునే వాళ్ళం, నాన్న శుద్ధతో పెట్టుకునే వాళ్ళం అండి. అవి అయితే చాలా రోజులు ఉండేవి. ఇక ఇది వచ్చేసరికి బయట వాతావరణమే కాబట్టి మనకి ఈజీగా ఈ ముగ్గు అనేది వేసుకొని మళ్ళీ సాయంత్రం తుడుచుకొని వేసుకుంటానికి బాగుంటుంది కదా. ఇక అత్తయ్య అయితే లేరండి, ఫంక్షన్కి వెళ్ళారు. ఇక నైటే నేనైతే ఈ ముగ్గులన్నీ వేసేసుకుంటున్నాను. అందులోనూ పండగలు అవి అంటే నేనే వేస్తానండి, పెద్ద పెద్ద ముగ్గులు రంగులు అవి వేయాలంటే. ఇక రొటీన్గా వేసే ముగ్గులే అత్తయ్య వేస్తూ ఉంటారు. ఇక అందుకని చెప్పి నేను కాస్త డిఫరెంట్గా పెద్ద పెద్ద ముగ్గులండి. ఈ ముగ్గులన్నీ కూడా ఎలాగనుకుంటున్నారు, చిన్నప్పుడు బోర్డు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే కదండి అందరం కూడా. ఒక ముగ్గుల పుస్తకం అయితే మెయింటైన్ చేసేవాళ్ళం కదండి అందరం కూడా. అందులోనూ ఈ ధనుర్మాసం అంతా కూడా రోజుకొక పేపర్లో ముగ్గు అయితే వస్తూ ఉంటుందండి. అవన్నీ కలెక్షన్ చేసుకొని చక్కగా ట్రై చేసి వచ్చింది రాంది చూసుకొని చక్కగా నీట్గా పెట్టుకునే వాళ్ళమండి. అలాగే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ ముగ్గు అండి. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ముగ్గులు పోటీ పెడితే భోగి రోజున అందులో సెకండ్ ప్రైజ్ కూడా వచ్చిందండి. సేమ్ ఇలాగే యాస్టీస్ పెట్టాను, రంగురంగుల ముగ్గులతో. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకొకసారి మీ అందరికీ కూడాను. ఇక పొద్దున్నే చక్కగా పూజ అయితే నిత్య పూజ చేసేసుకున్నానండి. ఇవాళ స్వామివారికి కాస్త పాయసం కాసి నైవేద్యంగా పెట్టి తులసి దళము తులసి తీర్థంతో ధూపం దీపం చక్కగా సమర్పించి స్వామివారికి ఆ తిరుప్పావే చక్కగా వింటూ పూజ అయితే చేసేసుకున్నానండి. ఇవాళ జనవరి 1 అంటే అందరం కూడా ఏవేవో చేసేయాలి, కొత్తగా ఉండాలి, కొత్తగా నిర్ణయాలు ఏవో తీసేసుకోవాలనుకుంటూ ఉంటాం కదా. అవన్నీ ఎంతవరకు సాధ్యం అవుతాయి అనేది అయితే చెప్పలేం కానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఒక్కరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమండి, మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళం చేయవలసిన పని ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కదండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మనకి ఏదైనా మేజర్గా ఆపరేషన్లు అండి, ఇవాళ రోజున ఏంటండి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామంటే టెస్ట్ చేసి ఈ సిజరీన్ పడుతుంది ఆ సిజరీన్ పడుతుంది అని అంటున్నారు. ఇక అలాంటప్పుడు అడ్మిట్ అవ్వడం వాటికైతే బోల్డ్ అంత ఖర్చు అయితే అయిపోతుంది. అలాంటి వాటికి మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఉపయోగపడే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందేనండి. అది ఉండడం వల్ల ఏంటంటే సంవత్సరానికి ఇంతని కట్టుకుంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నెల ఇంతని దేవుడి దగ్గర ఒక ఉండి పెట్టో చక్కగా జమ చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ కడతాం ఆ డేట్ వచ్చినప్పుడు. అలా కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి మన దగ్గర దాచి కట్టాలంటే ఇబ్బంది, కానీ అలాంటివి చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆరోగ్యం తర్వాతే ఏదైనానండి. మన ఆరోగ్యం హ్యాపీగా చక్కగా కాపాడుకున్నామంటే డబ్బులు తర్వాతైనా సంపాదించుకోవచ్చండి. ఎందుకంటే వెనకాతల పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరం కూడా ఒకరికొకరు తోడుండే రోజులండి ఈ రోజులు. కాబట్టి హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ అయితే నేను హెల్త్కి ఇంపార్టెంట్ ఇమ్మంటానండి. ఆ తర్వాతే మనం ఏదైనా సరే రూపాయి సంపాదించుకొని ఏదైనా కొనుక్కోవాలన్నా చేయాలనుకున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి అయితే పాయింట్ చెప్తానండి. ఫస్ట్ పాయింట్ అయితే ఇది మెయిన్, ఎవరైనా సరే తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఉన్న బడ్జెట్లోనే సింపుల్గా చిన్నదైతే తీసుకోండి. అది ఎప్పుడైనా మేజర్ ఆపరేషన్లకి మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యశ్రీ అనేవి అందరికీ ఉండకపోతాయి కదండి. కాబట్టి ఇది మాత్రం చాలా మనకు పాయింట్స్ ఇప్పుడే చెప్పుకుంటే బాగోదు కదండి. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. అది మనం సింపుల్గా యాస్టీజ్గా మనం చక్కగా అందరం కూడా చేయగలిగే పనులు మాత్రమే చెప్పుకుందాము. ఎంతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకొని అమలు చేయకపోతే ఎందుకండి చెప్పండి. కాబట్టి స్వామివారిని సాయంత్రం పూట కూడా చక్కగా ఇలా దీపాలతో చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. నైవేద్యంగా ఈ రోజైతే స్వామివారికి కమలా పండు ఉంటే పెట్టేసి ఇక చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఇక సాయంత్రం కూడా సంధ్యాదీపం పెట్టుకుంటే చాలా మనశ్శాంతిగా చక్కగా ఉంటుంది కదా. పూజ గదంతా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న వీడియోని అయితే అప్లోడ్ చేశాను కదండి. ఇక సదురుకున్న తర్వాత ఇలా ఉందండి నా పూజా మందిరం. ఇక్కడ ఈసారి కృష్ణయ్యని కిందకి తీసుకొచ్చి పెట్టేసుకున్నాను. చాలా అందంగా అనిపిస్తుంది ఆ లైట్ వెలుగులో అని చెప్పేసి కృష్ణయ్యని అయితే కింద పెట్టేశానండి. పైన వచ్చేసరికి గోమాతను శివయ్యను వినాయకుడి వారిని పెట్టి పైన కొన్ని పటాలు అయితే పెట్టుకున్నాను. ఇక ఇలా లైటింగ్ వెలుగులో ఎంత అందంగా ఉన్నారో కదండి. ఈ సంవత్సరం నేను చేసిన ఒక్కొక్క మార్పు అయితే ఇదండి. చిన్న చిన్న మార్పులేనండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడడానికి రోజు కూడా కదండి. ఉంటానండి, మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. నచ్చితే కనుక కామెంట్